హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని అఫీషియల్. మీరు మన ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసారా? చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1K వ్యూస్. ఇంకా 1K వ్యూస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. చాలా బాగుంది. దిబిలి వీడియో అనేది కొంచెం బాగా రీచ్ ఎక్కువైతే ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూనండి. అండ్ ప్రజెంట్ అయితే మనం వైజాగ్ అయితే వెళ్తున్నాం. వైజాగ్ ఎందుకు వెళ్తున్నాం భయ్యాను అని అంటే చెప్తాను, కంగారు పడకండి. ముందు మొత్తం అందరూ మీకే తెలుస్తుంది. ఇంకా స్టేషన్కి అయితే వచ్చాం. మా ఫాదర్ అయితే నేను స్టేషన్లో డ్రాప్ చేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయారు. నేను ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిటింగ్. ట్రైన్ కంగారుగా బయలుదేరిపోయి ఇంకా స్టేషన్కి అయితే వస్తాను, కానీ ట్రైన్ ఇంకా రాలేదు. ఇంకా 5 minutesలో వస్తుందని అన్నారు. ఇంకా ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ అయితే ఎక్కేసాను. ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఇంకా అలా నాకు నచ్చిన ఫీల్డ్ ఏంటంటే, నాకు సైడ్ డోర్ అంటే చాలా ఇష్టం. ట్రైన్ ఎక్కినప్పుడు సైడ్ డోర్ సీట్ వచ్చినప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు అది బెస్ట్ మూమెంట్. బాగా ఎంజాయ్ చేయొచ్చు. సైడ్లో సీట్స్ వ్యూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో దానికన్నా ఏసీలో వస్తే ఇంకా ఎంజాయ్మెంట్. స్లీపర్లో కన్నా ఏసీలో వస్తే మనకి చాలా ఇష్టం నాకైతే. సో ఇంకా సైడ్లో వచ్చింది, అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను. ఇంకా మనకి ఎవరిని డిస్టర్బ్ చేయరు, మన పని మందే అన్నట్టు. ఇంకా సైడ్లో కూర్చున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నాకైతే. ఇంకా అలా ట్రైన్లో కూర్చున్నాను. ఇక్కడైతే నేను ఒక చిన్న సైన్ ఇచ్చాను. అదేంటో తెలుసుకుని మీరే కామెంట్లో అయితే మెన్షన్ చేసేయండి. అర్థమైందా ఏంటి ఇచ్చానో? కామెంట్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఇంకా నేనైతే ఇంకా అలా ట్రైన్లో టైం ల్యాబ్స్ పెట్టేసి కొంతసేపు అలా వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇంకా మేము అలాగా నెక్స్ట్ అనకాపల్లి దగ్గరికి వస్తాం. అనకాపల్లిలో కొంతసేపు ట్రైన్ ఆపేసాడు. ఆపేసిన తర్వాత మళ్ళీ కొంతసేపు స్టార్ట్ చేస్తాడు. అయితే ఇప్పుడు వైజాగ్ ఎందుకు వెళ్తున్నాను అనేది మీకు కంగారు పడకండి, చెప్తాను. ముందుకు వెళ్ళేసరికి మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం చేస్తాను అసలు వైజాగ్ వెళ్ళి అని చెప్పి. సో ప్రజెంట్ అయితే మేము అనకాపల్లి స్టేషన్కి అయితే దగ్గరికి అయితే వస్తాం. అనకాపల్లి స్టేషన్ దాటేస్తున్నాం. అనకాపల్లి స్టేషన్ దాటేసిన తర్వాత డైరెక్ట్గా మేము దువ్వాడ స్టేషన్కి వస్తాం. ఇంకా దువ్వాడలో కొంతసేపు మళ్ళీ అక్కడ ఒక 5 నిమిషాలు మళ్ళీ ఎక్కువసేపు ఆపాడు. మళ్ళీ ఆపేసిందో సరే అని చెప్పని ఇంకా అలా ట్రైన్లో కొంతసేపు చూసాం. దువ్వాడ స్టేషన్ కూడా ఇంకా స్కిప్ చేసేస్తున్నాం. దువ్వాడ స్టేషన్ స్కిప్ చేసి అలాగా ఇంకా మేము ముందుకైతే వెళ్ళిపోతున్నాం. నాకేంటంటే ట్రైన్ అనేది ట్రైన్ జర్నీ చాలా బాగా ఇష్టం నాకైతే. ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ ఫీల్ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రైన్ జర్నీ ఎందుకు ఇష్టం అని అంటున్నానంటే, ఆ కర్వ్ తిరుగుతాయి ట్రైన్, అది నాకు మోస్ట్ ఫేవరెట్ థింగ్. నేను ట్రైన్ జర్నీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంజాయ్ చేసేది ఏంటంటే, కర్వ్స్ తిరిగినప్పుడు ఆ ట్రైన్ సీన్ క్యాప్చర్ చేయడం నాకు ఎంతో బాగా ఇష్టం. ఎక్కడ కరువు తిరిగితే మన క్యాప్చర్ చేసుకోవడానికి ఎంత బాగుంటుందో అని చూసేవాడిని, వెయిట్ చేసేవాడిని ట్రైన్లో కూర్చున్నప్పుడైతే. అండ్ పీస్ఫుల్నెస్, ఎందుకంటే బస్సులో వెళ్తున్నప్పుడల్లా ఏదో ఒక ఫీల్ అయితే ఉండేది కాదు. ఆ సౌండ్లు, ఆ గోళ, పొల్యూషన్, అది ఇది ఇబ్బంది ఉండేది. ఇంకా ట్రైన్లో ఉన్నప్పుడైతే అలాంటి ఫీల్ ఉండేది కాదు మనకి. ఆ ట్రైన్లో ఇంకా పీస్ఫుల్నెస్, మనకంటూ ఒక ప్రశాంతత, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎవడో మనకి ఎలగరు, మన పని మందే, హ్యాపీగా కూర్చోచ్చు ట్రైన్లో. ఇంకా అలా అయితే ఇంకా వైజాగ్ అయితే వస్తాం. అసలు వైజాగ్ ఎందుకు వచ్చానని ఇప్పుడు మీకు చెప్తాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు వైజాగ్ వెళ్ళింది నేను ఫస్ట్ ఒక పని మీద. ఏంటంటే నాకు ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ కోసం అని చెప్పి వైజాగ్ అయితే వచ్చాను. వైజాగ్ వచ్చి ఆ ఎగ్జామ్ ఫినిష్ చేసుకున్నాను. అది ఎక్కడంటే MVP కాలనీ సమత డిగ్రీ కాలేజ్ దగ్గర ఆ ఎగ్జామ్ అనేది ఫినిష్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను ఆ సమత డిగ్రీ కాలేజ్కి వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. ఇక్కడైతే బయట చల్ల గాలి అయితే వేస్తుంది. సో అందుకని ఆ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. బయట అక్కడ కూర్చున్నప్పుడు, బస్సులో కూర్చున్నప్పుడు చల్ల గాలి వేస్తుంది. క్లైమేట్ అనేది చాలా బాగుందని చెప్పి అలాగా బయట అలా చూస్తూ కూర్చున్నాను ఇంకా. సో ప్రజెంట్ అయితే మేము వైజాగ్ రీచ్ అయింది ఈ పర్పస్ మీదే. అండ్ యాజ్ వెల్ యాజ్ వైజాగ్ నేను వెళ్ళడానికి కారణం కొంచెం పీస్ ఆఫ్ మైండ్, నా ఫ్రెండ్స్తో కొంచెంసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పి. ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఏమోంచి నాకు ఫోన్ చేసి ఎక్కడున్నారో అని అడిగాడు. ఆడేమోంచి నేను ఇలాగ ఎగ్జామ్కి వెళ్తాను, ఇలా వైజాగ్ వచ్చానని అంటే, నేను వస్తానని చెప్పని వెయిట్ చేయన్నాడు. సరే అని చెప్పి ఎగ్జామ్ ఫినిష్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు వాడి కోసం అయితే వెయిట్ చేశాను అంతే. అండ్ ఇంతలో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏంటంటే అక్కడ టిఫిన్ చేయడం, ఎర్లీ మార్నింగ్ కాబట్టి టిఫిన్ చేసిన తర్వాత కొంచెంసేపు అక్కడే ఇంకా నాకు ఎగ్జామ్ టైం ఉందని చెప్పి కొంచెంసేపు అక్కడ వెయిట్ చేశాను. అలాగే ఎగ్జామ్ ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ అయితే ఇలా వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత ఇలాగ కొంచెంసేపు అలాగా బయటకు వెళ్ళాం. అలా బీచ్ రోడ్కి, జగదాంబ జంక్షన్కి అక్కడికి ఇక్కడ తిరుగుతూ కూర్చున్నాం. ఇంకా ఈ మొత్తం సర్కిల్ మొత్తం రౌండ్ వేస్తున్నాను మా ఫ్రెండ్ అయితే. కొంచెంసేపు అలాగా సర్కిల్ అయితే వేసాం అలాగా వైజాగ్ సెంట్రల్ మొత్తం అంతా. అండ్ ఇక్కడ నుంచి బీచ్ రోడ్కి అయితే వచ్చాం. బీచ్ రోడ్లో కొంచెంసేపు ఆగాం. ఎందుకు ఆగామని అంటే అక్కడ మా ఫ్రెండ్ ఏమోంచి క్యాప్ కొనుక్కుందాం అనుకుంటున్నాడు.
క్యాప్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మా ముగ్గురు వెళ్తుంటే తోడు దొంగల్లాగా మొత్తం అంతా ఏం చేస్తాం, ఒకటి క్యాప్ కొని ఉంటే ఇంకో ఇద్దరు ఏమో చెడగొడతాం. అలాగా మా ఫ్రెండ్స్ ఏంటంటే ఒకటి క్యాప్ కొనుక్కుని ఉంటే మిగతా ఇద్దరు ఏమొచ్చి ఇంకో క్యాప్లు ఏమైనా ఉంటే ఆ క్యాప్లు మేము ట్రై చేసేవాళ్ళం. ఆ క్యాప్ చేసిన అని చెప్పి మా ఫ్రెండ్ అయితే సిగ్గుపడిపోయేవాడు, ఆడేమో తల దాచుకునేవాడు. అంతా మా ఫ్రెండ్ ఏమొచ్చి ఇలా క్యాప్లు బేరం ఆడేవాడు, నేను అక్కడ ఏమొచ్చి అలా వెయిట్ చేసేవాడిని. సో క్యాప్ కొందామని చెప్పి అనుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ ఏంటంటే ఇంకో క్యాప్ చూడమనేవాడు. నన్ను ఈ క్యాప్ ట్రై చేయి, ఆ క్యాప్ ట్రై చేయి అని చెప్పి నాకు సజెషన్స్ ఇచ్చేవాడు. సరే అని చెప్పి సరదాగా అలాగా ఏదో క్యాప్ అలా వేసుకుని అలా వీడియో తీసుకునేవాడిని, సెల్ఫీలు తీసుకునేవాడిని. ఇక్కడ జేమ్స్ బాండ్ అనే ఫీల్డ్ని అలా క్యాప్ పెట్టుకున్నప్పుడు ఆ ఫీల్ అయ్యేవాడిని. ఇంకా సరే అని చెప్పి అలా బీచ్ రోడ్కి అయితే వస్తాం. బీచ్ రోడ్కి వచ్చేసి అలా బీచ్ రోడ్లో మొత్తం అలా తిరుగుతూ కొంచెం వ్యూ ఎంజాయ్ చేసాం. కరెక్ట్గా మేము వెళ్తున్నప్పుడు ఆ బీచ్ రోడ్లో చూడకుండా సంఘటనలు మేము చూసాం. ఏంట్రా బాబు మాకిద్దని చెప్పాను, ఇంకా మళ్ళీ వద్దురా బాబు మాకిద్దని చెప్పి మళ్ళీ 3 యూటర్న్ అయితే వస్తాం. అండ్ అందరికీ డేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇది ఏంటంటే ఈ వీడియో అనేది 4th January రికార్డ్ చేస్తున్నాం, అందుకని ఇప్పుడైతే ఇంత లేట్ అయ్యి ఇప్పుడు విష్ చేస్తున్నాను అందరికీ. సో బిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎవ్రీవన్, లవ్ యూ ఆల్. అండ్ మేమైతే ఇక్కడ యూటర్న్ చేసుకుని మళ్ళీ భోజనం చేద్దామని చెప్పని రెస్టారెంట్కి వెళ్దామని చెప్పని అలా తిరుగుతున్నాం. కానీ ఎక్కడ చూసినా సరే ఎక్కడ ఖాళీలు అయితే లేవు. సరే అని చెప్పని బీచ్ రోడ్లో అలా కొంచెంసేపు వ్యూ ఎంజాయ్ చేస్తూ అక్కడ అలా తిరుగుతూ ఉన్నాం. బీచ్ రోడ్ నుంచి జగదాంబ జంక్షన్కి అయితే వచ్చాం. జగదాంబ జంక్షన్లో కొత్తగా క్లాక్ టవర్ అయితే కట్టారు. సరే అని చెప్పాను అలాగా ఒక ఫొటోస్ సెల్ఫీస్ అవి తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి అలా కొంచెం మూవ్ అయ్యి ముందుకెళ్ళిపోయాం. ఆ క్లాక్ టవర్ అయితే చాలా బాగుంది. అక్కడ ఇదే ఫస్ట్ టైం చూడడం నేను జగదాంబ జంక్షన్కి వచ్చి. అండ్ ఇంకా రెస్టారెంట్కి అయితే జీషాన్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. అప్పటికే టైం 2:30 అయితే అయిపోయింది. సో 2:30 అయిపోతే ఇంకా చాలా లేట్ అయిపోయిందని చెప్పని ఇంకా త్వరగా వెళ్ళి లంచ్ చేస్తాం. లంచ్ చేస్తున్నప్పుడు ఎటువంటి క్యాప్చర్ అయితే చేయలేదు, ఎందుకంటే ఇంకా ప్రైవసీ ఏమి ఉంటుందని చెప్పని ఇంకా క్యాప్చర్ అయితే ఏం చేయలేదు. లంచ్ చేసిన తర్వాత ఇంకా బయటకు అయితే వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ ఏంటంటే ఒక షాపింగ్ పని అయితే ఉందన్నారు. అలాగే ఏవో గ్యాడ్జెట్స్ ఏవో కొనుక్కోవాలన్నారు. ఆ గ్యాడ్జెట్స్ కొనుక్కోవడానికి అయితే డాబా గార్డెన్స్కి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడు మీరు ఎవరికి తెలియపోయి ఉంటే డాబా గార్డెన్స్లోనే మీరు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకోవాలన్నా సరే యూ కెన్ బై ఇట్ ఆన్ డాబా గార్డెన్స్. మొత్తం అంతా డాబా గార్డెన్ జంక్షన్లో మొత్తం అన్నీ ఉంటాయి గ్యాడ్జెట్స్ అనేవి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇఫ్ ఆల్ ఎవరన్నా విజిట్ చేద్దాం కూడా డాబా గార్డెన్స్ విజిట్ చేయండి. ఇక్కడ సరదాగా అయితే అలాగా మా ఫ్రెండ్స్ మేము సెల్ఫీ అయితే తీసుకుంటున్నాం. అలాగా స్టోర్ని అయితే అలాగా చూద్దామని చెప్పి సరదాగా అలా వీడియో క్యాప్చర్ చేశాను. ఇంకా అక్కడి నుంచి నాకు టైం అయిపోయిందని చెప్పని ఇంకా 5 o'clock నాకు ట్రైన్ ఉంటే మళ్ళీ రిటర్న్ ట్రైన్కి స్టేషన్కి అయితే వచ్చాను. స్టేషన్కి వస్తున్నప్పుడు ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ కనబడింది. అలా కొంచెం అక్కడ సెల్యూట్ కొట్టేసి మళ్ళీ స్టేషన్ దగ్గర అయితే వస్తాం. స్టేషన్లో టైం అయిపోతుంది. కాకపోతే మా ట్రైన్ ఏంటంటే ఒక చివరన ఉంది. నాకేంటంటే 6th ప్లాట్ఫామ్లో ట్రైన్ చూపించింది. 6th ప్లాట్ఫామ్లో చూస్తే ఇంకో ట్రైన్ ఉంది. కాకపోతే మా ట్రైన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ మాత్రమే ఉంటుంది మా ట్రైన్ అయితే. సో ఇంకా హఠాహట్టుగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను. నాకన్నా ఇంకా ఫ్యామిలీ ఏంటంటే త్వరగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేనే లేట్ అనుకుంటే నాకన్నా ఇంకా చాలామంది లేట్గా వస్తున్నారు. నా పక్కన చూస్తుంటే చాలామంది పరిగెడుతున్నారు అక్కడ కంగారుగా, ఎందుకంటే చాలా దూరంగా ఉంది ట్రైన్, అసలు ఖాళీ కూడా లేదు ఆ ట్రైన్ ఎక్కడానికి. ఇంకా ట్రైన్ దగ్గరికి అయితే వస్తాం. ట్రైన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఏ బోగి ఖాళీ ఉందో అని చెప్పి అలా వెతుక్కుంటూ ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాను. ఏ బోగి ఖాళీ ఉంటే ఆ బోగిలో ఇంకా కూర్చోడం. నాకేంటంటే విండో సైడ్ వచ్చిందంటే చల్ల గాలి వేస్తుందని చెప్పని అలా వెయిట్ చేసి ఇంకా ముందుకి అలా వెళ్ళేవాడిని. ఎక్కడా కూడా ఖాళీ దొరికేది కాదు, ఏ ప్లేసు ఖాళీగా లేదు. ఇంకా ఫ్రంట్కి ఇంకా వెళ్తున్న కొద్దీ ఎక్కడో చోట కొంచెం స్పేస్ దొరికేది, ఇంకా సీటు దొరికితే ఇంకా కూర్చుని పోయేవాడిని. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాను. ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఇంకా అలా నాకు విండో సీట్ వచ్చింది. విండో సీట్ అలా కొంచెంసేపు చెల్లి అయిపోయాను. ఇంకా ఎటువంటి మంచి చాలా గాలి వేస్తుందని చెప్పి ఇంకా విండో సీట్లో కూర్చుని పోయి కదలలేదు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కదిలేమంటే ఎవరో ఒకరు వచ్చి ఆ సీట్లో కూర్చుని పోతారు. ఇంకా కూర్చుని పోయి అక్కడ అలాగే ఉండిపోయాను. మనకి ఇంకా సేఫ్టీగా ఇంకో వాటర్ బాటిల్ అది చేతిలో పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ దిగాల్సిన అవసరం లేకుండా మాటల్లోనే మనం దువ్వాడ అయితే వచ్చాం. దువ్వాడ వచ్చి వెంటనే స్టార్ట్ అయిపోయింది ట్రైన్. దువ్వాడ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అలాగా డైరెక్ట్ అనకాపల్లి అయితే వస్తాం. అనకాపల్లి వస్తున్నప్పుడు ఈ వ్యూ చూస్తున్నప్పుడు చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా అనకాపల్లి దగ్గరికి వచ్చాం. అనకాపల్లి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇంకా ట్రైన్ అయితే స్లో అయిపోతుంది. మా ట్రైన్ కోసం అని చెప్పి మా ట్రైన్ పక్కన పెట్టేసి ఇంకో సూపర్ ఫాస్ట్ ట్రైన్ కోసం అయితే స్పేస్ అయితే ఇచ్చారు. దానికోసం మా ట్రైన్ ఒక 20 minutes అక్కడే డిలే అయింది కదా. సరే అయితే అని చెప్పని ఇంకా కొంచెంసేపు అలా వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత మా పక్కన సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. మా ట్రైన్ కూడా ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇంకా
మా ఊరికి దగ్గరలో అయితే వస్తానని చెప్పి ఇంకా డోర్ దగ్గరికి అయితే వస్తాను. వెల్కమ్ టు రేగపాలెం. మా ఊరి ప్లాట్ఫామ్, మా స్టేషన్ అయితే అది. ఇంకా రేగపాలెం స్టేషన్కి అయితే వస్తాం. ట్రైన్ అయితే దిగేసాను. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఎలా అనిపించింది ఈ మినీ బ్లాగ్ అనేది? ఈ మినీ బ్లాగ్ ఎలా అనిపించింది కింద కామెంట్లు అయితే మెన్షన్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఏమైపోయింది? ఓకేనా? లవ్ యూ ఆల్. బాయ్ గాయ్స్, సీ యూ.